ఫ్యూచర్ సిటీ విషయంలో మరోసారి ప్రత్యర్థులకు క్లారిటీ, జనాలకు షూరిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ లో కేబీఆర్ పార్క్ ఎలాగో ఎల్బీ నగర్ లో ఎకో పార్క్ అలా ఉంటుందన్న రేవంత్, ఎవరడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన జరిగి తీరుతుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. నగరం విస్తరిస్తుంది, అవసరాలు పెరిగిపోయినాయి. అందుకే ఈ ప్రాంతంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకుందామంటే మీకు భారత్ ఫ్యూచర్ సిటీ వద్దు, మీకు మొత్తం కాలుష్యం ఉండే కెమికల్ ఫ్యాక్టరీలు కట్టుండి సిరీస్ లాంటి ఫ్యాక్టరీలేనంట 1000 ఫ్యాక్టరీలు తెచ్చాడు కడతాడంట. ఒక ఆయన తాటి సెట్ చెప్తున్నాడు. అక్కడ ఫార్మా కంపెనీలే ఉండాలి, మేము వచ్చినాక ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తున్నామని. మీ ఎప్పుడో ప్రజలు రద్దు చేసిర్రా నాయన. ఒక ఆయన ఫామ్ హౌస్ పోయింది, ఇంకొక ఆయన సెట్లంబడి తిరుగుతున్నాడు. ఫ్యూచర్ లేనివాడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు మళ్ళీ వచ్చేసారి సిద్దిపేట గెలితే కదా ఇవన్నీ మాటలు ముచ్చట్లు. ఇటాంకాలు వస్తే పొరక తీసుకొని కొట్టురు అక్క, సలాకి కాల్చి వాత పెట్టుర్రి. అమ్ముడు పోయిన ఆయన కూడా మూసీ కట్టొద్దు అంటుండు. మరి నువ్వు అమ్ముడు పోయినాడు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎందుకు తీసుకున్నావా? ఎవరిని ముంచడానికి తీసుకున్నావు? మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు. నీ సబర్మతి రివర్ ఫ్రంట్, నీ యమునా రివర్ ఫ్రంట్, నీ గంగా నది రివర్ ఫ్రంట్ కంటే అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసే బాధ్యత నాది. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఎన్ని నిధులు కావాలన్నా నేను ఇస్తా. జూబ్లీ హిల్స్ గొప్పగా కేబీఆర్ పార్క్ పక్కన ఉంటున్నాను ఎట్లా చెప్పుకుంటుండో, ఇవాళ ఈ బిఎన్ రెడ్డి ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్నోళ్ళు కూడా మాకు కూడా 424 ఎకరాలల్లా అద్భుతమైన పార్క్ ఉంది, మా సోదరుడు రేవంత్ మాకు చేసి ఇచ్చిండని మీరు చెప్పుకునేటట్టు అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఆనాడు పార్టీ అవకాశం ఇచ్చి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అండగా నిలబడి ఆనాటి ఎన్నికల బరిలో దించుతే అప్పటి వరకు నాతో ఉన్నవాళ్ళు, అండగా నిలబడతామన్న వాళ్ళు, మీరు భుజాల మీద మోసి గెలిపించిన వాళ్ళు ఎన్నికలు ప్రకటించి అభ్యర్థిగా అవకాశం వస్తే నన్నే కాదు మిమ్మల్ని కూడా గుండెల మీద తన్ని పరాయోడి పంచన ఆనాడు చేరిండ్రు. కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈడ మా అక్కలు చాలామంది మధ్యతరగతి, దిగువ తరగతి పేదవాళ్ళు ఉన్నారు. ఎవరిల్లన్నా హైడ్రా కూలగొట్టడానికి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు సొంత స్థలంలో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే హైడ్రా ఎవరి జోలికి పోదు. ఈ కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం ఈపు సున్నం అవుతుందని నేను చెప్తున్నా. ఎవడైనా సరే చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడుకలు తీసి ఈపులకు సున్నం పెట్టే బాధ్యత కూడా మా హైడ్రా మేము తీసుకుంటామని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.